హలో. హలో. ఉమ్, మీ అమ్మకి ఏం చెప్తున్నావు? మాట్లాడుతున్నాను. అంటే దేనికోసం? వింటున్నాను నువ్వు చెప్పినది, ఇంకేం మాట్లాడలేదు నేను. అంటే చెప్పేస్తావా? చెప్పేస్తూ వద్దంటది కదా. ఇంకేం చెప్పలేదమ్మా నేను. అవును. వింటున్నాను. అసలు నువ్వేం మీ ఇద్దరు మాట్లాడుకున్న మాటలోని ఇందాక మాటలు ఏం మాట్లాడారో అన్ని చెప్తుంది లైన్గా. అదే నేను చెప్పా కదా, నేనే ఫోన్ చేశాను. ఈ లోపు ఇదంతా జరిగిపోయింది. ఉమ్, మొన్న సాయి బెదిరించాడంటే నేను దేవాకు మామూలుగా ఫోన్ చేస్తే మా అమ్మ వెళ్ళిపోతుంది అన్నాడు. సరే ఒకసారి కలుద్దామని నేనే రమ్మని, సరే భయపడద్దు ఉమ్, ఎందుకులే అన్నాను. ఈ లోపు వచ్చేసాడు. ఇదంతా జరిగింది, నేను ఫోన్ ఉమ్, చేయండి అని చెప్పాను. ఉమ్. ఎక్కడున్నావు నువ్వు? ఇంట్లో అందరూ పడుకున్నారు, డోర్ వేసుకున్నాం. లాక్ ఎలా పెట్టుకున్నావా? కొట్టాడు తెలుసా మా నాన్న? పెట్టాను, ఉమ్. సిద్ధం కొట్టేశాడు. ఎందుకు అంత నాకు అర్థం కదా, అంత రియాక్ట్ అవ్వాల్సిన పని నెత్తి ఏంటి వాళ్ళకి? మీద ఈపు మీద కాళ్ళతో తన్నేసి కొట్టేసి ఎందుకు అలా చేస్తున్నారు అంతలా? ఎందుకు వాళ్ళకేంటి ప్రాబ్లం నాకు అర్థం కదా అంతలాగా? దేని ఏదో గురించి? మాట్లాడుతున్నాను మరి. అదే ఏంటి ఏంటి మాట్లాడితే ఏమైంది అశోక్ గారు ఏంటి? పొద్దున్న వచ్చారు, ఉమ్, ఆయన పిలిచారు. ఏంట్రా? పెద్ద ఉమ్, డిస్కషన్ పెట్టి, అమ్మ మీరెవరో మేమెవరో, ఈ రోజు నుంచి నాకు మీరెవరో సంబంధం లేరు. ఉమ్. ఆడే ఆ ఎల్లాడు కసి అంటే గుర్తులో డబ్బుల గురించి కసి వాళ్ళకి. ఎల్లాడు గుర్తులో దూరేవు, సిగ్గు లేదా? అంత అవమానించి అన్న గొడవలు అయ్యాక మనకి అబద్ధాలు చెప్పు, ప్రామిస్ చేసావు, చిచ్చి అది ఉమ్, ఇది ఎంత సపోర్ట్ చేద్దాం అనుకున్నానని చెప్పి, మీరెవరో మేమెవరో అమ్మ, మీ ఫ్యామిలీతో మీ వాళ్ళెవరో నాకు ఫోన్ చేయొద్దు, నేను చేయను, మీ బతుకులు మేము, మా బతుకు మాది, నేను ఉమ్, వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఉమ్, వెళ్ళిపోయాడు. నాయి మా ఫ్యామిలీ నెంబర్లన్నీ బ్లాక్ చేశాడు. సాయి కూడాము నా మీద చేయి చేసుకోవడానికి వస్తున్నాడు. ఉమ్. నోటు కొట్టినట్టు నా గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడు? పొద్దున్న రాత్రి చీకు అలా ఇలా అని చెప్పి నోటుకొచ్చినట్టు అని చంపేస్తాము, ఉమ్, ఆ శవాన్ని ఇస్తాను, పీక్ వస్తా, చెయ్యకాలు నరుకుతా అంటే, ఉమ్, అప్పుడు నేను నిన్ను చంపుతాను అంటే, నువ్వు చంపుకో అది ఉమ్, ఇది ఏదేదో మాట్లాడి మా అమ్మ మా నాన్నకి ఫుల్గా ఎక్కిచ్చేసి, మీ అమ్మ ఎప్పుడో మాట్లాడిన రికార్డింగ్లన్నీ వినిపించడం, ఉమ్, మా నాన్నమ్మ నేను ఎదిరించానని చెప్పి బాగా కొట్టాడు. ఉమ్, చాలా తిట్లు, టార్చర్. చాలా అంత తోడు ఉన్నదాన్ని కేసు ఎందుకు పెట్టు, ఎందుకు కొట్టించి, మరి అప్పుడే పోవచ్చు కదా. అశోక్ గారు కూడా మేమన్నా ఎర్రిపప్పలు, మరి కేసు ఎందుకు పెట్టించాం, ఉమ్, అది ఇది అని అందరూ ఒకటైపోయి, ఉమ్, షూటింగ్కి వెళ్ళొద్దు, ఏదో ఊరు తీసుకెళ్ళి నాకు పూజలు చేపిస్తారంట, ఏదేదో ఫోన్లు మాట్లాడుకోవడం, పడుకొని ఉంటే జుట్టుకి అది బాగున్నారు, ఇది ఏదేదో చేస్తున్నారు. మా ఉమ్, నాన్న చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నాడు, ఉమ్, వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఉమ్, రేపు నుంచి 2 days ఉండాలి అక్కడ. ఉమ్, వెళ్తే ఇదే వెళ్ళాలి, లేకపోతే ఇంకా అవ్వదు. ఉమ్, నువ్వేం ఆలోచించుకుంటావో అన్ని ఆలోచించుకో. నువ్వు నన్ను ఉమ్, రమ్మన్నా వస్తాను, వద్దన్నా ఏదన్నా నీకు ఇష్టం. నేనేమి నిన్ను వద్దన్నావని కోప పెట్టుకోవడం, నేను నచ్చేడు ఇచ్చేడు ఏమీ చేయను. ఓకేనా? ఏదైనా నీ ఆలోచన, బాగా ఆలోచించుకో. వన్స్ ఒకసారి వచ్చిన తర్వాత ఉమ్, ఎలా ఉంటాయి, ఎలా మొత్తం అన్ని ఆలోచించుకొని బిహేవ్ చెయ్. ఉమ్, వచ్చేస్తే అల్లటప్పగా తీసుకెళ్ళగానే పెళ్లి అయిపోగా నువ్వు నేను ఎక్కడ మీ ఇంట్లో అయితే ఉండకూడదు. ఉమ్, ఎవరైనా ఏదన్నా మీ చుట్టాలు ఊర్లో ఎక్కడన్నా ఇల్లు, చిన్న ఇల్లు రూమ్ తీసి రెంట్కి పెట్టాలి కొన్ని రోజులు. ఉమ్. అది ఇదంతా జాగ్రత్తగా ఉంటది ఇప్పుడు మీ అనుకుంటానికి. నాన్నకి ఎందుకు ఫ్రస్ట్రేషన్? నిన్ను చంపేస్తాడంట, జైలుకి వెళ్ళిపోతాడంట, నిన్ను నన్ను ఇద్దరిని చంపేస్తాడంట, ఉమ్, నన్ను ఈ రోజు రాత్రి చంపేస్తారంట. ఉమ్. అది దేనికి అంత ఫ్రస్ట్రేషన్? నీతో మాట్లాడొద్దంటే వెళ్ళానంట, అది ఇది ఇప్పుడు అంతా ఇది అయిపోయింది కదా, ఎంతమంది ఇంకా చిన్నగా సపోర్ట్ చేస్తే చిన్నగా అందరూ కోయాలి ఇంకా. ఉమ్, ఇంతమంది సపోర్ట్ చేసిన వాళ్ళు అందరూ ఎదవలయ్యారు. ఉమ్, ఎట్లాడతారు ఎదవా, నిన్న అన్ని చంపేస్తాను, నేను ఎలాగైనా చంపేస్తానండి, నేను పోలీసులు ఫోన్ చేస్తానని ఫోన్ తీసాను. నన్ను బాగా కొట్టాడు ఇందాకప్పుడు, సైబర్ క్రైమ్ ఫోన్ చేస్తా అది ఇది అంటే మా తమ్ముడు ఆపాడు. ఈ సాయిగడము ఆడ ముఖం చూడాలంటే నాకు చిరాకు వస్తుంది. ఆడ వచ్చి ఎక్కించడం చెప్పడం మా అమ్మాలకి, నాకు చాలా మెంటల్ గా ఉంది నాకు అసలు. ఉమ్, నాకు ఇంకా నేను ఇంత నీ గురించి సపోర్ట్ చేసింది తెగించేసింది ఎందుకంటే, నువ్వు నా లైఫ్ లో ఉన్నా లేకపోయినా నేనైతే ఉండను. నాకు అసలు ఇంకా లైఫ్ లో ఉన్నా బతకాలని, లేకపోయినా నువ్వు నన్ను రమ్మన్నా వద్దన్నా నేనైతే ఇంక మొహం చూడను. అందుకని నాకు బతకాలన్న అది కూడా లేదు. అందుకే ముఖం అందరు చూడండి అంటే ఏంటి ఇంక వీళ్ళ మొహాలు చూడను, నేను వీళ్ళ దగ్గరికి నేను రాను. నేను చచ్చిపోతాను కానీ అసలు నాకు ఈ సాయి గాడు, ఈ అశోక్ వీళ్ళందరినీ కూడా ఎన్ని మాటలు ఎన్ని తిడుతున్నారో రాత్రి నుంచి. అలాంటి దాన్ని ఇలాంటి దాని అని కొట్టడం, మా అమ్మమ్మ సిత కొట్టింది. మా నాన్న రాత్రి బాటిల్ ఎట్టుకో స్ప్రే బాటిల్ గిరికేసాడు చాలా ఫోర్స్ గా, సిస్టర్ దగ్గర తగిలి
అదంతా 2 మార్క్స్ లాగా వచ్చి నొప్పి. ఇందాక కూడా చాలా గట్టి కొట్టేసాడు నెత్తి మీద, ఏటి మీద, కాలుతో తన్నేయడం అలా చేస్తున్నారు. నీకు వీళ్ళందరూ చేసిన దాన్ని బట్టి నీకు ఏమర్థమైంది? ఇప్పుడు నాకు అర్థమైంది ఇంపార్టెంట్, జరిగింది ఇంపార్టెంట్. నువ్వు ఏదో మాస్టర్ లో మాట్లాడదు. నేనేం మాస్టర్లో ఏం మాట్లాడలేదు. వాళ్ళ ఇంటెన్షన్ ఏమని మీ అనుకుంటున్నావు? అమ్మ ఇందాక అంది మీ అమ్మాయి వచ్చినా కూడా మాకు వద్దు అని చెప్పింది మీ అమ్మ. మా అమ్మ అంటూ మీకు సిక్కి లేదా, వాళ్ళ అమ్మ అంత అలా చెప్తుంది. ఆ అమ్మాయి వచ్చినా కూడా మాకు వద్దని చెప్తుంది. విన్నావా నువ్వు? స్పీకర్ పెట్టి నాతో మాట్లాడేటప్పుడు అంది, నాకు అలాంటి ఉద్దేశం లేదు, మాకు అమ్మాయి వచ్చినా కూడా మాకు వచ్చు, నేను పెళ్లి తీసుకోవాలనుకోవట్లేదు, అంటే మాకు అలాంటి ఉద్దేశం లేదు, మేము అసలు పెళ్లి అవన్నీ కూడా నువ్వు అనుకోవట్లేదు, నేను అలాంటి ఎంకరేజ్ చేయను, మా అబ్బాయి అన్నా కూడా నేను ఊరుకోను ఏదో అన్నా. అంటే నువ్వు మీ అమ్మ చెప్పేస్తావా డైరెక్ట్? మీ అమ్మ చెప్పేస్తావా? ఫోన్ చేస్తుంది ఇప్పుడు, మాట్లాడాలి. అంటే ఏం మాట్లాడతావు ఒకసారి చెప్పు నాకు. వినాలి కదా ముందు పూర్తిగా, అవతల సైడ్ ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏం మాట్లాడుతున్నారు ఏంటనేది. షూటింగ్ కి వెళ్ళక రేపు షూటింగ్ కార్లు వెళ్ళి ఎవరన్నా తోడు తీసుకుని వెళ్ళు. షూటింగ్ లో ఎక్కడ ఏంటని కనుక్కుంటున్నాడు సాయి, ఇక్కడ నేను చంపేద్దాం లేదా నీ కాలు చేయి తీసేద్దామని రగిలిపోతున్నాడు. ఆడు అన్ని బ్లాక్ చేసి ఇంట్లోంచి పొమ్మని కూడా చెప్పా. నువ్వు ఎవడరా నా ఫ్యామిలీలో ఎంటర్ అవుతున్నావు, కొత్త నోరు మూసుకొని పోవంటే మరి ఎవరినా కేసులో తీసుకోవచ్చు అది ఇది అని చెప్పేసి, అప్పుడు నాకు అశోక్ గారి సపోర్ట్ కూడా లేదు కదా, ఇంకేం కొట్టేసి తిట్టేసి ఇలా చేసేస్తున్నారు అంటే ఇంకెళ్ళిపోయి షూటింగ్ వాళ్ళకి ఎవరెవరికో ఫోన్లు చేసుకుని రౌడీ షీటర్లకి గట్రా ఇచ్చేస్తున్నాడు. నువ్వు షూటింగ్ కి వెళ్ళకు, అదే పోయిన షూటింగ్, దాని వల్ల నీకు ఇప్పుడు కాల్స్ మాట్లాడిన తర్వాత పొద్దున్న నుంచి మాట్లాడుతున్నాడు. పొద్దునుంచి కాదు, మా అమ్మతో మాట్లాడిన తర్వాత కూడా అప్పుడు వెళ్ళిపోయాడు. ఇంకా అప్పుడు నేను తిట్టాను, వెళ్ళిపోయాడు. కానీ ఆడు చేసేది ఆడు చేస్తాడు. నువ్వు 2 రోజులు షూటింగ్ కోసం నువ్వు ప్రకృతి పడక ఇంటి దగ్గరే ఉండు, ఒకవేళ నీకు అంత వెళ్ళాలనిపిస్తే షూటింగ్ కార్ లో వెళ్ళి ఎవరినన్నా ఒక మనిషిని తోడు తీసుకున్నట్లు, వెళ్ళకపోతేనే బెటర్. ఒక 2 రోజులు రూమ్ లో ఉండు, ఓకేనా? వాడు చాలా పగతో తిరుగుతున్నాడు. ఒకవేళ లేదంటావా షూటింగ్ దగ్గరికి ఎవరిదన్నా కార్ మాట్లాడి నేను చెప్తా టైం, అక్కడికి వచ్చేసేయండి, నేను లగేజ్ తీసుకుని వచ్చేస్తే నేను షూటింగ్ లో నన్ను అనుకుంటారు నైట్ కదా, అప్పుడు అన్నవరం వెళ్ళిపోతాను, అక్కడ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా చెప్పు, అక్కడ పెళ్లి చేసేస్తున్నాను. తర్వాత మీరు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఊరు ఉంటే ఎక్కడైనా చిన్న రూమ్ ఇల్లు తీసి అక్కడ ఉన్నారు, మీ ఇంట్లో కూడా ఉండొచ్చు. నీకు కూడా మా తమ్ముడు తెలుసు, మీ ఇల్లు మా తమ్ముడికి తెలుసు. ఎలాగా? అప్పుడు తెలుసులే మా తమ్ముడికి. సో నేను మీ ఇంట్లో కూడా ఉండడం కుదరదు, దూరంగా ఉండాలి. నువ్వు ఇవన్నీ ఫేస్ చేస్తాను రెడీగా ఉంటానంటే ముందు స్టెప్. నేనైతే ఇంకా పిల్లోళ్ళ ఇక్కడ హైదరాబాద్ లో ఉందో అని పిల్లోళ్ళలాగా ఆలోచించుకోకనా, ఇంకేదన్నా చేసేది ఉంటే ఎవరికి తెలియని దగ్గర ఉండాలంటే కొన్ని రోజులు. నువ్వు మీ అమ్మకి ఇలా చెప్తాం అనుకుంటున్నావా? అంటే తీసుకొచ్చేస్తాను అన్నాను అన్నట్లేమన్నా? ఇంకా ఇప్పుడు ఫోన్ చేస్తుంది, మొత్తం వినాలి అసలు. విన్న తర్వాత తెలుస్తుంది అవతల ఒపీనియన్స్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఏంటనేది. ఏదో మాట్లాడాలి, మాట్లాడింది విన్న తర్వాత తెలుస్తుంది నాకు ఏం మాట్లాడింది ఏంటనేది. మీ అమ్మాయితో ఒప్పుకోదలే, మీ అమ్మాయితో ఒప్పుకోతుంది దాకా అంత ఫోన్ లో, మాకు అలాంటి ఆలోచన లేదు అన్నట్టు అంత నాతోనే అంత డైరెక్ట్. కానీ అడుగు, ఎందుకంటే సరే అడిగి చూడు. సరే నాకు చెయ్యి, మళ్ళీ ఇప్పుడు ఎవరన్నా వస్తే అవ్వదు, నువ్వు మీ అమ్మతో ఒక అరగంట మాట్లాడిన తర్వాత మంచిది. అయితే లైన్ తీసుకో, వింటాను, ఎవరు లేరు రూమ్కి అడబెట్ట, లైన్ తీసుకో, వింటా సైలెంట్ గా మ్యూట్ పెట్టి, నేనేం మాట్లాడు తీసుకో. సరే చూసుకో, నేను చేస్తాను. లేదు మ్యూట్ పెడతాను నేను, చెయ్యి, అందరూ పడుకున్నా, నేను రూమ్ డోర్ పెట్టుకున్నా, నాకు బుర్ర పని చేయట్లేదు, వింటానులే, నా టైం పాస్ అవుతుంది, నేనేం మాట్లాడను, మ్యూట్ లో పెడతా, తీసుకోలే. లేదు నేను మాట్లాడి చేస్తాను, నువ్వు నాకు 1/2 hour లో చెయ్యి. సరే.